మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. అత్యంత వెనుకబడింది అన్ని రంగాల్లో కూడా వెనుకబడి రాయలసీమ జిల్లాలు కూడా మన రాష్ట్రంలో. అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మేమంతా కూడా రాయలసీమ వాసులు, మరీ ముఖ్యంగా ఈ పెన్నా నది పరివాహక ప్రాంతం అంతా, అంటే ఈ రాయలసీమ 4 జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా అందరూ కలిసి ఒకే వాతావరణం. అదేక ఇదే నదీ జలాలపైన కూడా ఈ పెన్నా రివర్ బెడ్ పైన ఉన్నాయి కాబట్టి అందరూ కలిసి ఈ ప్రాంతం యొక్క సమస్యలు, ముఖ్యంగా ఇరిగేషన్ యొక్క సమస్యలు, మరి ముఖ్యంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నా, ఏ ప్రభుత్వాలు ఉన్నా, ప్రాజెక్టులు అనేది కూడా చేసినా కూడా ఇప్పటికి కూడా ఇంకా కూడా పూర్తి కాలేదు. మరీ ముఖ్యంగా 53, 56 నుంచి చూసుకున్నా కూడా దాదాపుగా 67, 68, 70 సంవత్సరాలు వచ్చినా కూడా అనేక ప్రాజెక్టులన్నీ కూడా, ఎందుకంటే ఇక్కడంతా కరువు ప్రాంతము, వలసలు, రైతుల యొక్క ఆత్మహత్యలు, ఇటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడంతా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఎందుకంటే తాగునీరు, సాగునీరు ఇవన్నీ కూడా ఇంకా కూడా పూర్తి కాలేదు. కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యత గల రాయలసీమ వాసులుగా ఈ ప్రాంతం యొక్క కన్సర్న్ అనేది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతం యొక్క సమస్యలు, ఇప్పుడున్న ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులు ఎంతవరకు పూర్తి అయినాయి, ఆ పూర్తి అయినా కూడా పూర్తి అయ్యి లేకపోతే పూర్తి కాక పూర్తి ఫలితాలు వస్తుండాయా లేదా, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రము తెలంగాణ ఆంధ్రగా విడిపోయిన తర్వాత, అదే కృష్ణా జలాల పరివాహక ప్రాంతంపై తెలంగాణ వారు కూడా అంతా ఉన్నారు కాబట్టి ఆ తర్వాత ఏర్పడిన సమస్యలు మన కర్తవ్యం ఏమి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక టాస్క్ ఫోర్స్ అనేది కూడా ఏర్పడి, శైలజనాథ్ గారి యొక్క కోఆర్డినేటర్ దాంట్లో కూడా ఏర్పడి ఇవన్నీ కూడా మేము చర్చించుకోవడం కూడా జరిగింది. రాయలసీమ వాసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారందరూ కూడా నంద్యాల దగ్గర, కర్నూలు జిల్లాలో కానీ నంద్యాల, అనంతపురము, అనేక సత్యసాయి జిల్లాలో, అన్ని జిల్లాల్లో కూడా మీటింగులు కూడా పెట్టుకొని అందరితో కూడా వేరియస్ పీపుల్తో, మా పార్టీ వాళ్ళే కాదు ఇతర పార్టీ వారు కానీ రైతులు కావచ్చు, అందరితో కూడా కలిసి కూడా మేము మాట్లాడడం జరిగింది. నిన్న 13వ తేదీ కూడా ఫైనల్గా కూడా నెల్లూరులో కూడా మేమంతా కూడా కలిసి కలవడం జరిగింది. టాస్క్ ఫోర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో మేమంతా కూడా చర్చించుకోవడం జరిగింది. అప్పుడు చర్చించుకునేటప్పుడు కూడా అందరూ కూడా, అంటే ఈ 4 జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లా వారు అందరూ కూడా నాయకులు అందరూ కూడా, కొంతమంది రైతు సంఘ నాయకులు కూడా రావడం జరిగింది, మేధావులు కూడా రావడం జరిగింది. అందరూ కూడా అనేక రకాలు చర్చించుకొని, అంటే చాలా కూడా నిర్భయంగా కూడా అన్ని రకాల కూడా సాధ్యాలు కూడా మేమంతా కూడా మాట్లాడుకోవడం జరిగింది. కేవలం ఇవి మాత్రమే ఎంత మాత్రం సాధ్యమవుతాయి, ఈ సాధ్యాలతో పాటు అవసరాలు కూడా, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏం అవసరాలు ఉన్నాయి, ఏం చేయాలని చెప్పేసి కూడా సుదీర్ఘంగా కూడా చర్చించుకొని ఒక కార్యక్రమ రూపంలో, కార్యాచరణ రూపంలో కూడా మనం తీసుకొని పోవాల్సిన అవసరం కూడా ఉంది. రాయలసీమ వాసులుగానే కాదు, లేకపోతే గ్రేటర్ రాయలసీమ వాసులుగానే కాదు, ప్రతిపక్ష పార్టీ కూడా ఒక బాధ్యత, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కూడా మనం ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. మనకంటే ముందున్న ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, చాలా కూడా కొన్ని చేసి ఉంటే కూడా అవి కూడా పూర్తి చేసుకొని పూర్తి ఫలితాలు కూడా ప్రజలకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మేమంతా ఎలా చేయాలని చెప్పేసి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే రాయలసీమలో జరుగుతున్న, గ్రేటర్ రాయలసీమలో జరుగుతున్న ప్రాజెక్టులు, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ను, లేకుంటే పూర్తి అయినా కూడా ఇంకా ఏమన్నా పెంచుకోవాలా, ఏం చేయాలని చెప్పేసి కూడా మేము చర్చించుకొని ప్రతి ఒక్క ప్రాజెక్టును కూడా అందరూ కూడా నాయకులు అందరూ కూడా సాధ్యమైనంత వరకు కూడా పోయి ఒక రూపాన్ని తీసుకొని వచ్చి ఒక సిద్ధం చేసుకొని ఈరోజు అధికారంలో ఉండే వాళ్ళకంటే ప్రభుత్వానికి విన్నవించాలని చెప్పి, అదే ప్రభుత్వానికి కూడా ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడే మేము ఎంత తెలుసుకోవడం, ఇన్ని సంవత్సరాలై ఇన్ని 1,00,000 కోట్లకు పైబడి కూడా ఖర్చు పెట్టినా కూడా పూర్తి ఫలితాలు కూడా రాలేదు. ఇంకా కూడా తాగునీళ్ళ సమస్య ఉంది మన ప్రాంతాల్లో, అలాగే సాగునీరు సమస్య ఉంది, వలసలు పోతున్నాం, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చేయాలని చెప్పి ఉద్దేశంతో తీసుకొని రావడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే మన అనంతపురం జిల్లాలో కూడా హంద్రీనీవా
ఎందుకంటే ఈ హంద్రీ నీవా ప్రాజెక్ట్ అనేది లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమ అని కూడా చెప్పచ్చు. ఎక్కడ కూడా ఇంత 4 జిల్లాలు అంటే రాయలసీమలో ఉండే 4 జిల్లాలు కూడా పారే ఒకే ఒక కాలువ ఏదంటే హంద్రీ నీవా కాలువ అనేది. అది కూడా ఇంత అంతా కూడా కాదు, 6,25,000 ఎకరాలకు 44 లక్షల కుటుంబాలకు కూడా తాగునీరు అందించే ఒక బృహత్తరమైన పథకం కూడా ఈరోజు కూడా. కాబట్టి దాంట్లో భాగంగానే అది మొట్టమొదటిగా ఈరోజు ఈ కూడేరు దగ్గర, ఎందుకంటే కొన్ని అనేది కూడా అనేకమైన చర్యలు దాంట్లో కూడా చేపట్టింది. కూడేరు దగ్గర ఉండే చోళ సముద్రం దగ్గర నుంచి అక్కడ వచ్చేసి ఒక 3-4 కిలోమీటర్లు కూడా, ఎందుకంటే లైనింగ్ జరిగింది ఇటీవల కొత్తగా, అవన్నీ కూడా తీసుకొని రావాలని కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ హంద్రీ నీవా అనేది కూడా ఈ బుద్ధే కాదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు, నేను అనుకున్నాను ఆ రోజు శివరామకృష్ణ గారు అందు కలిసి 84-85లో అనుకున్నాను, దాని అంతా కూడా రూపకల్పన చేసి కేవలం 1,200-1,400 కోట్లు వస్తే హంద్రీ నీవా అంతా కూడా పూర్తి అవుతుందని చెప్పేసి ఆ రోజు ఓడిసి దగ్గర మొట్టమొదటిగా ఫౌండేషన్ వేయడం జరిగింది. తర్వాత అదేం ముందుకు పోలేదు. మరొక మారు కూడా 96లో తర్వాత ఫిబ్రవరి 11వ తేదీ ఉరవకొండలో 40 టీఎంసీలకు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక మొట్టమొదటి కూడా పెద్ద ఎత్తున కూడా ఆ రోజు ఫౌండేషన్ జరిగిన 40 టీఎంసీలో తీసుకొస్తాం, 6 లక్షలకు పైబడి తాగునీరు సాగునీరు ఇవన్నీ కూడా అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. అప్పటికి ఎస్టిమేట్ కాస్ట్ వచ్చేసి కేవలం 5,000 కోట్ల రూపాయలే. తర్వాత మళ్ళీ 99లో 5 టీఎంసీలకు ఆత్మకూరు దగ్గర మళ్ళీ కూడా దాన్ని కుదించి మళ్ళీ అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఫౌండేషన్ వేయడం, మళ్ళీ 40 టీఎంసీ వచ్చి ఆ తర్వాత 5 టీఎంసీలు కూడా 99 నుంచి 2004 వరకు కూడా మళ్ళీ ఎక్కడ కూడా ఒక అడుగు కూడా ముందుకు కూడా పోలేదు హంద్రీ నీవా కాలువ పేరుగా 5 టీఎంసీలకు కూడా. తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో మరొక మారు ఆ జీవోను క్యాన్సిల్ చేసి 5 టీఎంసీలు 40 టీఎంసీలకు 6,25,000 ఎకరాలకు అలాగే తాగునీరు ఇవన్నీ కూడా 4 జిల్లాలకు కూడా. మళ్ళీ సింహభాగం అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లాకు 3,48,000 ఎకరాలకు ఆయకట్టు డైరెక్ట్ ఇరిగేషన్ ఈ జిల్లాలో వచ్చేసి కొన్ని చెరువులకు నీళ్ళు వేయాలని చెప్పేసి ఓ జీవో ఇచ్చి మళ్ళీ కూడా 96 కూడా మళ్ళీ కూడా 2005లో కూడా మళ్ళీ ఉరవకొండలో ఫౌండేషన్ వేయడం జరిగింది. 2012లో ఫిబ్రవరి 29వ తేదీ అంటే ఫిబ్రవరి 18వ తేదీ అక్కడ మేమంతా కూడా పాదయాత్ర ద్వారా కూడా రఘువీర్ గారు కానీ శైలజానాథ్ మేము కిరణ్ కుమార్ అప్పుడు ముఖ్యమంత్రి దాన్ని అన్నీ కూడా తయారు చేసుకొని వచ్చేసి ఆ రోజు ఉరవకొండ దీంట్లో జీడిపల్లె దగ్గరికి 29 నవంబర్లో కూడా అక్కడ నీళ్లు కూడా తీసుకొని రావడం జరిగింది. అంటే నేను చెప్పేది చూడండి, ఒక్క తూరిగా 40 టీఎంసీలో ఫస్ట్ ఫౌండేషన్ వేసినప్పుడు చూస్తే 60 ఏళ్ళు అయిపోతుంది. తర్వాత మళ్ళీ అది కూడా చంద్రబాబు నాయుడు ఫౌండేషన్ వేసిందంటే దగ్గర 50 సంవత్సరాలు 40 సంవత్సరాల పై అవుతుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఫౌండేషన్ వేసి పనులు ప్రారంభమైనాక 2012లోనే ఫస్ట్ ఫేజ్ అయ్యి జీడిపల్లికి నీళ్ళు వచ్చేసి కూడా ఈరోజు కూడా 14 సంవత్సరాలు అయింది. ఈ 14 సంవత్సరాలు అయ్యేదే కాదు, 14 సంవత్సరాలు అయ్యేదే కాకుండా దాదాపుగా 16,396 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడే 4-5 ఏళ్ళలో చేసింటే 13,000-1400కి అయిపోయేది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా 95-96లో ఫౌండేషన్ వేసి 2004 కంటే ముందే దాన్ని పూర్తి చేసింటే 5,000 కోట్ల రూపాయలను పూర్తి అయ్యేదే కాకుండా ఆ రోజు 2004 కంటే ముందుగాన పూర్తి అయింటే సగమైన పూర్తి అయినా కూడా నికర జలాలు 40 టీఎంసీలు మనకు కేటాయించే కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ రోజు ఈరోజు నికర జలాలు లేకుండా మిగులు జలాలపైన ఈరోజు మనం అడుగుతున్నాము. బ్రిజేష్ కమిటీ ముందర కూడా మనం అన్నీ కూడా వాదనలు పెడుతున్నామంటే ఆ రోజు 2004 కంటే ముందు పూర్తి కాలేకపోయింది. కాబట్టి ఇప్పుడైనా కానీ ఇన్ని 16,000 కోట్లకు పైబడి ఖర్చు పెట్టి 14 సంవత్సరాల నుంచి నీళ్ళు వస్తూ ఉన్నా కూడా ఫస్ట్ ఫేజ్లో జీడిపల్లికి వస్తున్నా కూడా 6 లక్షల ఎకరాలు ఒక ఎకరాకు కూడా డైరెక్ట్ ఇరిగేషన్ కూడా ఇవ్వలేకపోతున్నాం. ఇంకా కూడా ఖర్చు పెడతానే ఉన్నాం. మళ్ళీ కూడా ఇప్పుడు కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు మేము వచ్చి 2 సంవత్సరాల్లోనే 3,850 కోట్లు ఖర్చు పెట్టినామంటున్నారు. ఈ 16,000 కోట్లలోనే ఇంకా కూడా 1,800 కోట్లు మడక్సిర బ్రాంచ్ కెనాల్ వెడల్పు చేయాలని, లేకపోతే భైరవాని తిప్పకు వచ్చేసి అంటే 35 ప్యాకేజ్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కళ్యాణ్ దుర్గ్ చెబుతున్నాం. అంటే
దీన్ని ఓ రకంగా 6 లక్షల ఎకరాల నుంచి ఓ దిక్కు పెంచుకుంటూనే పోతా ఉన్నాము. ఇంకా ఎక్కువ ఏకరేజ్ కావాలనో, ఎక్కువ ప్రాంతానికి కావాలనో, మరొక మాట ఇదే కాకుండా కుప్పం వరకు పోయేదే కాదు, పొంగనూరు నుంచి కుప్పం వరకు పోయా, కుప్పం నుంచి ఇప్పుడు కళ్యాణ డ్యామ్ వరకు కూడా మళ్ళీ కూడా 100 కోట్లు 120 కోట్లు మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. అంటే ఓ దిక్కు ఎక్స్టెండ్ చేసుకుంటానే పోతున్నారు. అందరి అవసరం కూడా ఉంది, ఈ రాయలసీమకు కూడా అవసరం ఉంది, దానికి వ్యతిరేకం కాదు. అందుకోసం మేమందరూ కూడా అడిగాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడే 2020లో కంటి వెలుగుకు వచ్చినప్పుడు ఇదే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పెట్టినప్పుడు అనంతపురం జిల్లా ప్రజల తరపున ఈ హంద్రీ నీవా యొక్క విస్తృత ప్రయోజనాలు కూడా మనకు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా కావాలంటే కృష్ణా జలాలే. కాబట్టి అది ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత రాయలసీమ తక్కువ కృష్ణా జలాలపైన కూడా ఆధారపడింది. కాబట్టి ఈరోజు దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా అక్కడ ఉండే ప్రభుత్వం, ఆ రోజు కేసీఆర్ కావచ్చు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎక్కడ కానీ ఎవరు కానీ పర్మిషన్ లేకుండా శ్రీశైలం డ్యామ్ నుంచి కింద నుంచి జూరాల నుంచి కావచ్చు, లేకుంటే 780 అడుగులు 800 అడుగుల నుంచి కూడా దినానికి 8-9 టీఎంసీలు కూడా ఎత్తిపోసే పథకాలు తీసుకొని ఎవరిని పర్మిషన్ లేకుండా కూడా అత్యంత వేగంగా కూడా చేసుకొని పోయే తరుణంలో ఈ హంద్రీ నీవా ప్రాజెక్టుని 11,500 క్యూసెక్కులు అంటే దినానికి 1 టీఎంసీ వచ్చేటట్లు కూడా పెంచాలని చెప్పేసి మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, రాయలసీమ వాసులంతా కూడా అడిగితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించి 2022లో చివరిలో అనుకున్నాను అక్కడ వచ్చేసి దాన్ని 6,300 టీఎంసీ క్యూసెక్కులకు పెంచేదానికి జీవో వేయడం జరిగింది. టెండర్లు కూడా పిలచడం జరిగింది. ఆ పిలిచేదే కాకుండా అక్కడ మెగా వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. కానీ అగ్రిమెంట్ కూడా అయిపోయింది. పనులు ప్రారంభిస్తామనే తరుణంలోనే 24 రావడం, 24లో ఎన్నికల కోడ్ అనేది రావడం, దాన్ని నిలిచిపోవడము. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం దాన్ని అనేది కూడా క్యాన్సిల్ చేసి ఆ జీవోని 6,300 కోట్ల రూపాయలు కూడా తర్వాత ఇంకా కూడా వర్కులు అనేది కూడా కొన్ని ఉంటే కూడా దాన్ని కూడా అన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఈరోజు ఇది ఉన్నట్లుగా టెక్నికల్గా ఫస్ట్ ఫేజ్ 3,850తో రావాలి. సెకండ్ ఫేజ్ ఫ్రమ్ జీడిపల్లి టు కుప్పం వరకు కూడా 1,500 పుంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకు కూడా 1,500 క్యూసెక్కులతో ఆ రోజు కాలువ తోగాలి. కానీ ఎందుకో టెక్నికల్ లోపం వలన ఆ రోజు లైనింగ్ చేస్తే అన్ని వస్తాయని చెప్పినారు. కాబట్టి మేము లైనింగ్ చేస్తాము, దీన్ని వెడల్పు చేయము, 3,850ని 3,850నే ఫస్ట్ ఫేజ్ ఉంచుతాం. కింది దాన్ని కూడా ఆ రోజు కేవలం 750-800 క్యూసెక్కులకు వస్తా అంటే దాన్ని 1,500 రావాలంటే లైనింగ్ చేస్తే వస్తుందని చెప్పేసి దాన్ని కూడా లైనింగ్ చేసి 3,850 కోట్లు ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్ అంటే కింద 2,900 పైన వచ్చేసి 900 కోట్లు కూడా ఖర్చు పెట్టి ఈరోజు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. పోతే పోనీ వారు చెప్పినట్లుగా ఉపయోగం ఉంది అంటే, ఎందుకంటే ఇది లైనింగ్ చేసిన తర్వాత వెడల్పు చేసిన తర్వాత 1 సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా ఖరీఫ్ కూడా నీళ్లు తీసుకొని రావడం జరిగింది. వాళ్ళేమో బ్రహ్మాండంగా చెప్తున్నారు, మేము కుప్పం వరకు తీసుకొని పోయినామని చెప్పేసి 540 కిలోమీటర్ల వరకు తీసుకొని పోయినాం, ఎప్పుడూ లేనన్ని నీళ్లు తీసుకొని వచ్చాం. 51 టీఎంసీ 40 టీఎంసీలు కేటాయిస్తే హంద్రీ నీవాకు 51 టీఎంసీ తీసుకొని వచ్చినామని చెప్పి చెప్తున్నారు. మేము వాళ్ళందరినీ అడిగాం, ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా అంతకంటే ఎక్కువగా ఒక కన్సర్న్ ఉండే ఈ జిల్లా పైన, ఈ జిల్లా రైతాంగం పైన, ఈ జిల్లా అభివృద్ధి పైన కన్సర్న్ ఉన్న మేమందరూ కూడా కలిసి అడగడం కూడా జరిగింది. మీరు నిజంగా కూడా 3,850తో తీసుకొని వచ్చి ఉంటే అంటే 3 రోజులకు టీఎంసీ అనేది రావాలి. 51 టీఎంసీ కేవలం 170-175 రోజుల్లో డ్రా చేయాలి. కానీ 240 రోజులు 45 రోజుల పైన మీరు అంటే 8 నెలల పైన అనుకూలించింది కాబట్టి మీరు డ్రా చేయడం అంటే 3,850 రాలేదు అని అర్థము. అలాగే కింద కూడా మీరంతా కూడా తీసుకొని పోయినారు. సర్లేని ఏ చెరువులో ఉన్నాయి మా జిల్లాకే ఇచ్చినారా, లేకపోతే చిత్తూరులోకి పోయి కుప్పానికే తీసుకొని పోయినారా, ఎక్కడ ఏ జిల్లాలో ఎన్ని నీళ్లు ఉన్నాయి 51 టీఎంసీ అని కూడా మేము ఇప్పుడు కానీ అడగలేదు. నిజంగా మీరు 1,500 క్యూసెక్కులు పారిస్తాం సెకండ్ ఫేజ్లో ఉన్నోళ్ళు. ఈరోజు గొల్లపల్లి వరకు కావచ్చు, ఆ తర్వాత పుంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకు కానీ కేవలం 750-800 క్యూసెక్కులు మాత్రమే అక్కడ నీళ్లు పోయినట్టుగా రికార్డ్ అయినాయని చెప్పేసి
ఈరోజు మాకు రైతులే స్వయంగా కూడా వచ్చి చెప్తా ఉన్నారు. పత్రికల్లో కూడా మీరందరూ కూడా సంక్షేమయుతగా అన్నీ కూడా పరిశీలించి కూడా అక్కడ కూడా స్థానికంగా కూడా అనేక కథనాలు కూడా రావడం జరిగింది. కథనాలే కాదు, వాస్తవాలు కూడా మీరు రాయడం కూడా జరిగింది. అయినా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. ఎక్కడ కానీ చేస్తాం ఈ జిల్లాకనే మాత్రం లేదు. మామూలుగా ఎట్టంటే ఏదైనా కానీ ప్రధాన కాలువ అనేది చాలా వెడల్పుగా పెడతారు, మెయిన్ కెనాల్ వెడల్పుగా పెడతారు, బ్రాంచ్ కెనాల్ అనేది కొంచెం చిన్నగా పెడతారు. కానీ ఇప్పుడేమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంతవరకు ఎందుకంటే మేము పాతోళ్ళం, ఇప్పుడు మాత్రం ప్రధానమైన కాలువను మాత్రం కుదిస్తున్నారు. 1500 నుంచి 800కో 750కో చెప్తున్నాం. కానీ బ్రాంచ్ కెనాల్ మాత్రం 400 నుంచి 500కు 600కు పెంచుతూ ఉన్నారు. ఏమన్నా టెక్నాలజీ ఏమన్నా కొత్తగా మారిందేమో మాకైతే తెలియదు. నాకు తెలియదు కాదు, ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరికి కానీ ఎవరిని అడిగినా కూడా మాకు తెలియదు అన్న, మేము కూడా అదే అయిందేమో అని చెప్తుంటాం. కానీ ఏమన్నా అయిందేమో అని చెప్పేసి అడుగుదాము. అందుకోసం ఇదేదో మేమేదో అలిగేషన్ కాదు, ఎందుకు వేయలేదు. ప్రధానంగా ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఇది హంద్రీనీవా 6 లక్షల ఎకరాలకి ఇచ్చేదే కాదు, భూగర్భ జలాలు కూడా పెంపొందించాలని చెప్పేసి ఈ కరువు జిల్లాలో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు కూడా పెంపొందించాలి. బోర్లపైన ఆధారపడింది అనంతపురం జిల్లా కానీ కర్నూలు జిల్లా కానీ అలాగే చిత్తూరు జిల్లా ఇవన్నీ కూడా. కాబట్టి అని చెప్పేసి ఆ రోజు చేయడం జరిగింది. ఈరోజు లైనింగ్ చేసిన దానివల్ల ఏదైతే ఒక 5-6 సంవత్సరాల నుంచి భూగర్భ జలాలు పెరిగి హార్టికల్చర్ అవన్నీ కూడా అభివృద్ధి చేసుకున్నారు, ముఖ్యంగా ఈ మెయిన్ కాల వెంబడి ఇరువైపులా కూడా చేసుకున్నారు. ఎక్కడైతే హంద్రీనీవా పారుతూ ఉందో, చెరువులకి దగ్గర పారుతూ ఉందో, ఈరోజు ఈ లైనింగ్ వలన కూడా భూగర్భ జలాలు తగ్గిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి, చెట్టు కూడా ఎండిపోతాయి. రండి చూస్తురండి అని చెప్పేసి ఈరోజు మమ్మల్ని కూడా అడుగుతున్నారు. అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరూ కూడా కలిసి ఈ ఆదివారం, వచ్చే ఆదివారం 19వ తేదీ చోళ సముద్రం నుంచి అక్కడ నారాయణపురం వరకు కానీ ఇక్కడ కానీ ఓ 2 కిలోమీటర్లు కూడా ఇలాంటి 3 కిలోమీటర్లు కానీ ఆ లైనింగ్ పరిశీలించి, ఎందుకంటే ముందు కూడా మేము కాలువ తోగినప్పుడు కూడా మేము చూసాం కూడా, అవన్నీ కూడా పాదయాత్ర చేసినప్పుడు ఫస్ట్ ఫేజ్ కానీ తర్వాత నీళ్లు పారేటప్పుడు అవన్నీ చూసాం. కాబట్టి అప్పటికే మార్పేమి అక్కడ రైతులతో కూడా అవన్నీ కూడా చేసుకొని వచ్చేసి చేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అందుకోసమే ఈ జిల్లాలో, ముఖ్యంగా ఈ జిల్లాలో ఉండే రైతాంగం అలాగే మేధావులు ప్రజలు అందరూ కూడా ఈ ప్రాంతం పైన ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అందరూ కూడా రేపు జరగబోయే ఈ ఒక యాత్రలో అందరూ కూడా చూసి పరిశీలించే యాత్రలో వారు కూడా పాల్గొనాలని చెప్పేసి. ఎందుకంటే మేమేదో పాల్గొనాలే కాదు, ఇది ఒక 4-5 విడతల్లో మొత్తం అక్కడ మాల్యాల ముచ్చుమర దగ్గర నుంచి అక్కడ సెకండ్ ఫేజ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా, దాంట్లో కుప్పం వరకు కూడా ఒక 4-5 ఫేజుల్లో కూడా అందరూ కూడా పోయేసి ఈ కాలవంతా కూడా పరిశీలించి లైనింగ్ తర్వాత, లైనింగ్ కంటే ముందు, తర్వాత ఇంకా ఏమి చేయాలి ఇది. ఎందుకంటే 8 టీఎంసీలు 9 టీఎంసీలు తెలంగాణ వారు తోడుకుంటుంటే, ఇంకా కూడా తోడుకుంటుంటే, ఈ పరిస్థితుల్లో మనం కూడా 30-40 రోజుల్లోనే 40 నుంచి 50 టీఎంసీలు కూడా మనం కూడా తోడుకోవాలి పోటీపడి శ్రీశైలం నుంచి. కాబట్టి దానికి కూడా ఏం చేయాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా మేధావులతో అందరూ కూడా చర్చించాలని చెప్పేసి భాగంగా కూడా తీసుకుని రావాలండి. ఈ హంద్రీనీవానే కాదు, మిగతా జిల్లాలో కూడా మిగతా ప్రాజెక్టులు కూడా, అలాగే ఇక్కడ కూడా హెచ్ఎల్సీ కూడా అక్కడ కూడా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని కావచ్చు లేకపోతే మిగతా జిల్లాలో కూడా అందరూ కూడా ఈ రాయలసీమ గ్రేటర్ రాయలసీమలో ఉండే వాళ్ళందరూ కూడా తిరగాలనుకున్నాం. దానికి అందరూ కూడా రావాలని చెప్పి రేపు జరగబోయే దానికి, భవిష్యత్తులో జరగబోయే దాంట్లో, చూసే దాంట్లో, పరిశీలించే దాంట్లో కూడా రావాలని చెప్పి అడుగుతున్నాను. మరీ ముఖ్యంగా మీ అందరికి కూడా పత్రికా విలేకరులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే మేము పెద్ద ఎత్తున మేము సాధ్యాలు కూడా అన్నీ కూడా చర్చించుకున్నాం. అందుకోసమే ఎందుకంటే నిర్భయంగా కూడా అన్నీ కూడా ఉన్నట్లు కూడా మాట్లాడుకున్నాం, ఎక్కడ ఏం దాచుకోలేదు. తర్వాత ఏం పెట్టాలి, ఏం డిమాండ్ పెట్టాలి, ఏం చేసుకోవాలి, ఎలా మన ప్రాంతాన్ని బాగు చేసుకోవాలి, అవన్నీ కూడా చేసుకున్నాం. కాబట్టి మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి పత్రికా విలేకరులకు కోరుతున్నాను. అందరు రావాలి, నేనే కాదు వీళ్ళే కాదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అందరు కూడా కోరొచ్చు. అధికారంలో కూటమి ఉండేవాడు కూడా, మేమేదో రాజకీయం కోసం ఏం చేయలేదు, ఇదంతా కూడా ఒక బాధ్యత గల పౌరులుగా, అలాగే బాధ్యత గల పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా మేము పనిచేస్తాము. మీరు కూడా దాంట్లో మన భాగమే, ఇదంతా మనదే కదా, వాళ్ళు కూడా రావచ్చు, కలిసి చేసి ఏదైనా ఉంటే కూడా చేసి. ఎందుకంటే మేము నెక్స్ట్ తర్వాత ప్రభుత్వం పైన, ఈరోజు ఈ ప్రభుత్వం కావచ్చు,
భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకున్నారు, ఫైనల్ అయిపోవాలి. ఇంకా ఎప్పుడు రాయలసీమ జలాలు, కృష్ణా జలాలు ఇంకా ఇది కాలేదు, లేక ఫైనల్ అయిపోవాలని చెప్పే ఒక సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని కూడా రూపొందించబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉండే టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో. కాబట్టి మేము అందరు కూడా రావాలని చెప్పేసి వారిని కూడా కోరుతా ఉన్నాం. 19వ తేదీ ఆదివారం 10 గంటలకు చోళ సముద్రం దగ్గరికి రావాలి. మళ్ళీ మీదేమనేది మళ్ళీ మాట్లాడుతుంది.